డొంకేశ్వర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. పలువురు మహిళా జడ్జీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచల మాట్లాడుతూ మహిళల సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ప్రతిభను కనబర్చాలని కోరారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఎస్సీ మీటింగ్లో నిర్ణయించనున్నారు. వరంగల్ మామనూరు ఎయిర్పోర్టును మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దానికి ఇంకో 265 ఎకరాలు అవసరమైతే తాము అధికారంలోకి వచ్చాక రూపాయలు 205 కోట్లను సీఎం విడుదల చేశారని చెప్పారు. 3 నెలల్లోనే ఎయిర్పోర్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణకు రూపాయలు 7 లక్షల కోట్లు అప్పు ఉందని, కానీ తాను రూపాయలు 3.75 లక్షల కోట్లే ఉందనుకున్నానని ఇండియా టుడే కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ చెప్పారు. నెలకు రూపాయలు 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు రూపాయలు 13,000 కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు. మిగిలిన రూపాయలు 5,500 కోట్లతో అభివృద్ధి సంక్షేమం చేపట్టాలని తెలిపారు. ఎర్రవెల్లిలో కేసీఆర్తో శుక్రవారం జరిగిన సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజ్యోత్సవాలు, సంస్థాగత అంశాలు, భరోసా, సభ్యత్వ నమోదు సంబంధిత అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వారు తెలిపారు. లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రాజ్యోత్సవ 25 ఏళ్ల వేడుకలకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని కోరారు.